బాగి అమ్మర్ వాళ్ళ ఫస్ట్ నైట్ అయిపోయిందేమో అని చెప్పి మనోహరి ఉదయాన్నే వాళ్ళ బెడ్రూమ్ దగ్గర కాపలా కాస్తూ ఉంటే అప్పుడు చిత్ర వచ్చి, ఏంటి మనం అంత టెన్షన్గా ఉన్నావు, నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బావగారికి బాగీకి ఫస్ట్ నైట్ అవ్వలేదు అని చెప్పి తను 2 టాబ్లెట్స్ వేసిన విషయం గురించి మనోహరికి చెబుతూ ఉంటుంది. దాంతో మనోహరి హ్యాపీగా ఫీల్ అవుతూ, మరి ఆ బాగి ఏంటి ఇంకా లేవలేదు అని చెప్పి అంటూ ఉంటే, బాగి ఎప్పుడో లేచింది, కావాలంటే అటు లాన్లో చూడు వాళ్ళ అక్కతో మాట్లాడుతుంది అంటూ బాల్కనీలోకి తీసుకొచ్చి ఆరుతో మాట్లాడుతున్న బాగిని మనోహరికి చూపిస్తుంది. దాంతో మనోహరి ఈ బాగిని ఎలాగైనా సరే ఈరోజు ఏడిపించాలి, అది ఏడవటం ఆరు చూడాలి అని చెప్పి అంటూ ఉంటే, సరే మనం ఇప్పుడు బాగి బాధపడడం నీకు కావాలంతే కదా అంటూ బాత్రూంలో కావాలని ఒక లిక్విడ్ని పారపోసి ట్యాప్ని ఆన్ చేసి ఉంచుతుంది. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర గిన్నెలు సర్దుతున్న బాగి దగ్గరికి వచ్చి, బాగి నువ్వు ఒకసారి పైకి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి నేను వెళ్ళను, ఇక్కడ చాలా పనుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ పనంతా నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని చెప్పి చిత్ర చెప్పడంతో బాగి సరేనని చెప్పి పైనున్న గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బాగి కింద పడి అమ్మ అనే శబ్దం వస్తుంది చూడు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, అమ్మ అనే శబ్దం రాదు, ఎందుకంటే కరెంట్ షాక్ తగిలి అది పైకి పోతుందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనో, కరెంట్ షాక్ ఏంటి, బాగి కింద పడాలనే కదా మనం ప్లాన్ చేసిందని చెప్పి చిత్ర అంటూ ఉంటే, అప్పుడు మనోహరి నేను గీజర్ వైర్ని కట్ చేసి నీళ్ళల్లో పెట్టాను, ఎప్పటి నుండో దాన్ని చంపాలని ప్లాన్ చేస్తున్నాను, ఈ రోజుతో అది వాళ్ళ అక్క ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోతారు, ఆరు గదిలో ఉన్న పూలు కూడా నేను తీసేస్తాను అని చెప్పి మనోహరి ఆరు ఫోటో ఉన్న రూమ్ కీస్ని చిత్రకి చూపిస్తూ ఉంటుంది. చిత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. బావగారికి డౌట్ వస్తే మనం ఇద్దరిని చంపేస్తారు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, ఏం కాదులే, నీ ప్లాన్ని నేను కొంచెం ఇంప్రూవైజ్ చేశాను అంతే కదా, ఏం కాదు, నువ్వు బాగి చావు కోసం ఎదురు చూస్తూ ఉండని చెప్పి మనోహరి ఆరు ఫోటో ఉన్న గదిలోకి వెళ్తుంది. కొంప తీసి మా మాటలు అరుంధతి గాని వినేసిందా అని చెప్పి చిత్ర భయపడుతూ చుట్టూ చూస్తుంది. కిటికీ దగ్గర కర్టెన్స్ ఎగురుతో బాగా గాలి వీస్తూ ఉండడంతో ఆరు అక్కడే ఉందన్న విషయం అర్థమయ్యి చిత్ర ఆరు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని, ఆరు దయచేసి నన్ను క్షమించు, బాగిని చంపాలన్న ప్లాన్ నాది కాదు, ఆ మనోహరిది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆరు ఉగ్ర రూపంతో మనోహరి మీద మండిపడుతూ బాగిని కాపాడడం కోసం అని చెప్పి బాగి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బాగి రూమ్లోకి వెళ్తూ ఉండగా బాత్రూంలో ఉండి ట్యాప్ సౌండ్ రావడంతో బాత్రూమ్ వైపు వెళ్తుంది. ఇక అలా అందులో నీళ్ళన్నీ కూడా నిండిపోవడంతో, ఇదేంటి నేను ట్యాప్ ఆఫ్ చేసే కదా వచ్చాను, అలా ఇలా ట్యాప్ ఆన్ అయింది, బాత్రూంలో మొత్తం కూడా నీళ్లు నిండిపోయాయి అని చెప్పి బాగి లోపలికి వెళ్ళడం కోసం అని చెప్పి తన చీరను సర్దుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆరు బాగిని కాపాడాలని బాగి అని పిలుస్తూ ఉంటే, అప్పటికే మనోహరి ఆరు ఫోటో ముందున్న పూలను తీసి బయటకు విసిరేయడంతో ఆరు శక్తులన్నీ కూడా నశిస్తాయి. దాంతో ఆరు మాటలు బాగికి వినిపించవు. ఇక తను తాకి శక్తి కూడా కోల్పోతుంది. ఆరు బాగిని పట్టుకోలేకపోవడంతో ఆరు బాగిని ఎలా కాపాడాలని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. కొద్దిసేపటికి బాగి బాత్రూంలో కాలు పెట్టబోతూ ఉండగా అప్పుడే చిత్ర బాగి చెయ్యి పట్టుకొని పక్కకు లాగుతుంది. నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, ఒకసారి అటు చూడు, వైర్ ఎలా కిందకి ఆనుతుందో, నేను కానీ రావడం ఆలస్యం అయ్యుంటే ఏం జరిగేదో తెలుసా అని చిత్ర అంటుంది. అవును చిత్ర, తలుచుకుంటేనే భయంగా ఉంది, చాలా థ్యాంక్స్ అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇంకోసారి జాగ్రత్తగా ఉండు, వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయని చెప్పి చిత్ర చెప్పడంతో సరే అని బాగి కిందకు వస్తూ ఉంటుంది. బాత్రూమ్ అంతా కూడా సైలెంట్గా ఉంది, ఎటువంటి అరుపు వినిపించలేదంటే ఈ పాటికి అది చచ్చి ఉంటుంది అని మనోహరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే బాగి కిందకు వస్తుంది. ఇక బాగిని చూడగానే మనోహరి భయంతో వణికిపోతూ, ఇదేంటి చావలేదా అని చెప్పి కంగారుగా వెళ్తున్న బాగిని ఏం జరిగిందని అడుగుతూ ఉంటే, అక్కడ బాత్రూంలో గీజర్ వైర్ కట్ అయ్యి కిందకి ఆనుతుంది, నేను కనుక చూసుకోకపోతే నాకు షాక్ కొట్టేది, చిత్ర నన్ను కాపాడింది, మెయిన్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నాను అని బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో మనోహరి చిత్ర దగ్గరకు వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఆ బాగిని కాపాడడం ఏంటి అని అంటూ ఉంటే, చిత్ర కాదు మనోహరి, అరుంధతి అని చెప్పి ఆరు ఉగ్ర రూపంతో మనోహరిని చూస్తూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.